నమస్తే. మొత్తానికి తెలంగాణలో ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నటువంటి దశలో ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంటా ఉంది. ముఖ్యంగా ఫలితాలను చూసిన తర్వాత బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ హోరాహోరీగా తలపడ్డాయి. బీజేపీ పార్టీ 8 స్థానాల్లో పాగా వేయబోతా ఉంటే మరో 8 స్థానాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. ఇదే సంబంధించినటువంటి సంకేతాలు బయటికి వస్తూ ఉన్నాయి. సగం సంబంధించినటువంటి ఫలితాలు వెల్లడైంది. ఇప్పటికే 10 రౌండ్ల ఎన్నికల ఫలితాలు పూర్తవుతున్నటువంటి దశలో ఒక పక్కన ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్నటువంటి దశ, మరో పక్కన కాంగ్రెస్ పార్టీకి జీర్ణించుకోలేనటువంటి అంశం. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇది ఒక కొత్త తలనొప్పిగా ఈ యొక్క ఎన్నికల ఫలితాలు మారబోతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. సరే, ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంట్ సెగ్మెంట్లలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి 8 సీట్లు రావడం ఒక పక్కన ఆనందమైనప్పటికీ మరో పక్కన బాధ అవుతున్నటువంటి సందర్భం ఏంటంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క సొంత జిల్లా అయినటువంటి మహబూబ్ నగర్లో అక్కడ కాంగ్రెస్ పార్టీ 2వ స్థానానికి పడిపోవడం, బీజేపీ పార్టీ అభ్యర్థి డీకే అరుణ అక్కడ విజయం దిశగా దూసుకుపోతున్నటువంటి సందర్భంలో మరి రేవంత్ రెడ్డికి అయితే అసలు నిద్ర పట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి చల్లా వంశీచంద్ర రెడ్డి కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేయడం జరిగింది గెలుపు కోసం. సుమారుగా 8 సార్లు ఆ పార్లమెంటు సెగ్మెంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క నియోజకవర్గంలో పర్యటించినటువంటి రేవంత్ రెడ్డికి ఫలితాలు చూసిన తర్వాత తారుమారు పరిస్థితులు ఏర్పడ్డటువంటి నేపథ్యం. అక్కడ ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏ సీటు ఓడిపోయినప్పటికీ పర్వాలేదు, ఆయన సొంతగా ప్రాతినిధ్యం వహించినటువంటి మల్కాజ్గిరి పైన కూడా ఫోకస్ పెట్టినటువంటి రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్లో ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టడం జరిగింది. అందుకు కారణం కూడా లేకపోలేదు. అక్కడ ఒక మహిళ అయినటువంటి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేత, రాష్ట్ర ఏదైతే బీజేపీ పార్టీకి జాతీయ స్థాయిలో ఒక మహిళా ఉపాధ్యక్షురాలుగా పనిచేస్తున్నటువంటి డీకే అరుణ అక్కడ బరిలోకి దిగడం, డీకే అరుణను ఓడించాలన్నటువంటి ఒక కారణంతో ఎట్టి పరిస్థితుల్లో డీకే అరుణకి ఇక్కడ రేవంత్ రెడ్డికి కొంత విభేదాలు ఉన్నాయి, రాజకీయపరమైనటువంటి విభేదాలు ఉన్నటువంటి సందర్భంలో ఆమె ఒకవేళ గెలిచినట్టయితే ఉంటే ఆ జిల్లాలో కేంద్ర మంత్రి పదవి ఖచ్చితంగా డీకే అరుణకి రాబోతుందన్నటువంటి సంకేతాలు బీజేపీ పార్టీ అధిష్టానం ఇవ్వడం జరిగింది. కాబట్టి అక్కడ రేవంత్ రెడ్డి చరిష్మా కూడా కొంచెం తగ్గేటువంటి అవకాశం ఉంటుంది ఆ జిల్లాలో. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రత్యేకమైనటువంటి ఫోకస్ని మహబూబ్ నగర్ తన సొంత సంబంధించినటువంటి జిల్లా పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టడం జరిగింది. అదే దిశగా ఆయన ప్రయాణాన్ని కొనసాగించడం జరిగింది. అంతేకాకుండా ఆ విధమైనటువంటి ప్రచారాన్ని కూడా కొనసాగినటువంటి నేపథ్యం. కానీ మరి రేవంత్ రెడ్డి వేసినటువంటి ఎత్తులు అక్కడ ఫలించలేదన్నట్టుగా తెలుస్తూ ఉంది. అక్కడ జేజమ్మ యొక్క వ్యూహం ఫలించినట్టుగా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. మరి అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి యొక్క ఎంపిక సరైనటువంటిది కాదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు, అదే సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి చాలామంది నేతలు భావించడం జరిగింది. ముఖ్యంగా ఆ అభ్యర్థి యొక్క ఎంపికని ఆ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు కావచ్చు, మల్లు రవి లాంటి కీలకమైనటువంటి వ్యక్తులంతా కూడా వ్యతిరేకించినప్పటికీ రేవంత్ రెడ్డి ఆ యొక్క స్థానాన్ని గట్టిగా గెలిపించుకుంటామన్నటువంటి భావనతోటి ఆయన పనిచేయడం జరిగింది. మొదటిగా ఆ యొక్క అభ్యర్థి పేరును ప్రకటించడం జరిగింది. ఎన్నికల షెడ్యూల్ రాకముందుకే మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచందర్ రెడ్డి అని చెప్పేసి ఆయన యొక్క చేతిని స్టేజ్ పైన ఇట్లా లేపి ఈయన మీకు అభ్యర్థి, రేపు రానున్నటువంటి గెలిచేటువంటి అభ్యర్థి కూడా ఈయనే అని చెప్పేసి చెప్పినప్పటికీ ప్రజలు కూడా ఇక్కడ కూడా మరి ఆయనను ఆశీర్వదించినటువంటి పరిస్థితి లేదు. మరి దీనికి రేవంత్ రెడ్డి ఏ విధమైనటువంటి సమాధానం చెప్తాడో చూడాలి. ఇక్కడ మహబూబ్ నగర్లో మరి 2వ స్థానానికి కాంగ్రెస్ పార్టీ పడబోతుందన్నటువంటి సంకేతాలు వస్తూ ఉన్నాయి. ఇంకొక పక్కన అక్కడ ఉన్నటువంటి డీకే అరుణ గెలవడం కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీలు జీర్ణించుకోవట్లేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ అక్కడ బీజేపీ పార్టీకి మరి గెలవడం అది కొంత ఆందోళన కలిగిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీకి. మరో పక్కన ఉన్నటువంటి ఇంకొక సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఉంటే మల్కాజ్గిరి. మరి మల్కాజ్గిరి పూర్తి స్థాయిలో ఆ స్థానాన్ని బీజేపీ పార్టీ చేతిలో ఈటల రాజేందర్ చేతికి అప్పగించడు రేవంత్ రెడ్డి అనేది చెప్పుకోవచ్చు. దీంట్లో ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విషయంలో, ఎంపిక విషయంలో చాలా తర్జన భర్జన పడ్డది కాంగ్రెస్ పార్టీ. ఎవరు నిలబడటాలో తెలియదు. చివరికి చేవేళ్లలో పోటీ చేస్తామని చెప్పి భావించినటువంటి సునీత మహేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో చేవేళ్ల నుంచి తీసుకొచ్చి మల్కాజ్గిరిలో ఆమెను వేయడం, ఆమెను అభ్యర్థిగా నిలబెట్టడం,
అక్కడ బలమైనటువంటి నేతగా ఈటల రాజేందర్ అప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేయడంతో అక్కడ రేవంత్ రెడ్డి సైతం కూడా మరి అక్కడ ఏం చేయలేనటువంటి పరిస్థితి. సిట్టింగ్ అయినటువంటి స్థానం కొడంగల్లో 2014 ఎన్నికల్లో సాధారణ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జరిగినటువంటి ఏవైతే ఎన్నికలు 2018లో జరిగినటువంటి ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఓడిపోయిన తర్వాత 2019లో ఎంపీగా అదే స్థానం నుంచి మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి గెలిచినటువంటి రేవంత్ రెడ్డి యొక్క సిట్టింగ్ స్థానం ఇప్పటికీ. ఆ సిట్టింగ్ స్థానంలో మరి రేవంత్ రెడ్డి నిలబెట్టినటువంటి అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి ఓడిపోవడం ఇది కూడా రేవంత్ రెడ్డికి రానున్నటువంటి రోజులలో పెద్ద దెబ్బగానే మారేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని వ్యతిరేకించేటువంటి వర్గం ఏదైతే ఉందో రెడ్డి సామ్రాజ్యం అని ఏదైతే చెప్తున్నో కోమటిరెడ్డి బ్రదర్స్కి ఇన్ఛార్జ్ అప్పగించినటువంటి భువనగిరి నల్లగొండలేమో ఆ అభ్యర్థులను గెలిపించుకోవడం జరిగింది. కానీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి ఈయన సొంత జిల్లాలో గెలిపించలేకపోయాడు, ఆయన సిట్టింగ్ స్థానాన్ని గెలిపించలేకపోయిండు అన్నటువంటి ఒక విమర్శ చేసేందుకు ఇది పెద్దగా సాకుగా ఆ రెడ్డి సంబంధించినటువంటి కోమటిరెడ్డి బ్రదర్స్కి కానీ అక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వ్యతిరేకించేటువంటి వర్గం కానీ ఇది ఒక అస్త్రంగా మారేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఈ 2 నియోజకవర్గాల్లో ఈ 2 పార్లమెంట్ స్థానాల్లో రేవంత్ రెడ్డి ఆడ ఓడిపోయినట్టుగా తెలంగాణ ప్రజలంతా కూడా భావిస్తూ ఉన్నారు. అభ్యర్థులు కావచ్చేమో కానీ సొంత నియోజకవర్గం. ఆమె సునీత మహేందర్ రెడ్డి మల్కాజ్గిరిలో నిలబడ్డప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి నిధులు ఇక్కడ ఉన్నటువంటి పనులు చేయాలన్నా కానీ రేవంత్ రెడ్డి దగ్గరుండి చేస్తాడన్నటువంటి భావనను వ్యక్తపరచడం జరిగింది. మహబూబ్నగర్లో సైతం కూడా అంతే. మహబూబ్నగర్ సంబంధించినటువంటి అభ్యర్థి చల్ల వంశీచంద్ర రెడ్డి కూడా ఇక్కడ గెలిచేటువంటి అభ్యర్థి చల్ల వంశీచంద్ర రెడ్డి కాదు, ఇక్కడ గెలిస్తే రేవంత్ రెడ్డి గెలిచినట్టే అన్నటువంటి అభిప్రాయం. మరి ఇప్పుడు ఓడిపోతున్నాడు కాబట్టి మరి ఓడిపోయేటువంటి అభ్యర్థి కూడా రేవంత్ రెడ్డి అదే బాధ్యత తీసుకోవాలని చెప్పేసి మరి ఇక్కడ మరి చాలా విమర్శలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మరో పక్కన మెదక్ సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంటు మెదక్ గురించి కూడా మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే మెదక్లో బలమైనటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కనుక నిలబెట్టినట్టయితే ఉంటే కొంత అక్కడ సానుకూలమైనటువంటి రిజల్ట్ వచ్చేదని చెప్పేసి భావన వ్యక్తం అవుతా ఉంది. అక్కడ నీలం మధు మరి చాలా గట్టి పోటీ ఇచ్చినప్పటికీ కూడా ఆడ కొంత పార్టీ మారినటువంటి వ్యక్తిగా కొంత డ్యామేజ్ అయిపోయింది. కేవలం 5-6 వేల ఓట్లతోటి గెలిచినప్పటికీ 5-6 వేల ఓట్ల లీడ్ని బీజేపీ పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు చూపెడుతున్నప్పటికీ కూడా మరి వేరే అభ్యర్థి నీలం మధు కాకుండా వేరే అభ్యర్థికి ఇచ్చినట్టయితే కొంత కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉండేటువంటి అవకాశం ఉండేది. ఆయన అభ్యర్థిత్వాన్ని కూడా చాలామంది కూడా అక్కడ మెదక్లో వ్యతిరేకించడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి దగ్గరగా ఉండి ఆ చొరవ తీసుకొని నీలం మధుకు ఇవ్వడం జరిగింది. ఇంకొక పక్కన వరంగల్ సంబంధించిన పార్లమెంట్ సెగ్మెంట్ కూడా ఆ రేవంత్ రెడ్డి యొక్క బలవంతం మీదనే కడియం కావ్యకి ఇవ్వడం జరిగింది. కానీ అది అదృష్టవశాత్తు కడియం కావ్య అక్కడ గెలుపు దిశగా ప్రయాణం చేస్తాను. సుమారుగా 150,000 నుంచి 2 లక్షల మెజార్టీతో ఆమె గెలిచేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఓడిపోతున్నటువంటి ఈ 3 పార్లమెంట్ సెగ్మెంట్లో మరి బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఇక్కడ రేవంత్ రెడ్డి యొక్క సొంత పార్లమెంట్ సెగ్మెంటు, మరో పక్కన రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మల్కాజ్గిరి మెదక్ స్థానంలో ఈ అభ్యర్థుల విషయంలో రేవంత్ రెడ్డి ముందుండి అన్ని తానే చెప్పేసి ఆయన టికెట్ ఇప్పించుకున్నటువంటి నేపథ్యంలో ఒక అభ్యర్థిని కూడా గెలిపించకపోవడంతో కొంత రేవంత్ రెడ్డికి రానున్నటువంటి రోజులలో ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. మరో పక్కన అదే పార్టీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గానికి మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని విమర్శించేందుకు కొత్త అస్త్రం అయితే లభించినట్టుగా అయితే తెలుస్తూ ఉంది. ఈ యొక్క మహబూబ్ నగర్ మరో పక్కన మల్కాజ్గిరి స్థానాలు అంటే మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి 17 పార్లమెంట్ సెగ్మెంట్లలో సుమారుగా 8 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉన్నప్పటికీ ఓడిపోతున్నటువంటి ఈ 3 స్థానాలపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించలేదు అక్కడ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం అనేది ఒక విమర్శ అయితే ఉన్నది. చూడాలి మరి ఏ విధంగా రేవంత్ రెడ్డి దీనికి సమాధానం చెప్పుకుంటున్నారు అనేది కూడా మరి రేపు ఎల్లుండి చూసేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.